దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఆత్మదేవ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. దేవునికి స్తోత్రం. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యేసు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. యేసుని వెంబడించుట వలన మేలు అనే ఒక సందేశమును బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన దయనీయమైన జీవితములో యేసును వెంబడించుటలో ఎంతో మేలు, అద్భుతము, ఆశ్చర్య కార్యాలు దాగి ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబాన్ని మనము చూసినట్లయితే జకరియా, ఎలిజబెత్ అను ఇద్దరు భార్యాభర్తలు. వారికి సుమారుగా 80-90 సంవత్సరాలు ఉంటవి. వృద్ధాప్యములో వారు దేవుణ్ణి వెంబడిస్తున్నవారు. అయితే వారు దేవుణ్ణి వెంబడించటము వలన వారికి సంతానము లేని కొరతను దేవుడు తీర్చాడు. వారు దేవుని సేవకురాలుగా దేవుని పరిచర్యను చేస్తున్న ఆ కుటుంబంలో ఓ కొరత ఉండేది. ఆ కొరత దేవుణ్ణి వారు వెంబడించటము ద్వారాగా యేసయ్య సంతానము లేని ఆ కుటుంబానికి సంతానమునిచ్చాడు. వారి కుమారుని పేరే యోహాను. గనుక నా ప్రియమైన దైవ జనాంగమా, నీవు నేను దేవుణ్ణి వెంబడించటం ద్వారాగా మనకున్న కొరతలు తీరుతావని, మనకున్న సమస్యలు తొలగిపోతావని, మనకున్న ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలపరచబడుతావని తెలియచేస్తూ ఉన్నాను. ఎలిజబెత్, జకర్యలు వారికున్న కొరత భూమి మీద ఏ మనుషులు తీర్చలేకపోయారు. ఏ డాక్టర్లు వారికున్న లోటును పూడ్చలేకపోయి ఉన్నారు. వారు దేవుని యందు నమ్మకముగా విశ్వాసముతో ముందుకు సాగారు. దేవుడు వారి కొరతను తీర్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే మరి ఒక కుటుంబాన్ని మనము చూసినట్లయితే అక్కుల, ప్రిస్కిల్ల, వీరు ప్రభునందు బహు నిష్ట కలిగిన భక్తి చేస్తున్న విశ్వాసులు. వీరి వృత్తి డేరాలు కుట్టుకునే వృత్తి. పౌలు కూడా వీరున్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు డేరాలు కుట్టుకుంటూ ఈ కుటుంబముతో కలిసి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించి ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఈ ముగ్గురు కలిసి వెళ్ళుతూ అనేకులకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను రక్షించి ఉన్నారు. ఈ సాకారుల పేర్లు పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో చెబుతాడు. ఈ నిజమైన సాకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. నిజమే ప్రియులారా, మన విశ్వాస యాత్రలో పరిశుద్ధులు అనబడిన దైవ సేవకులకు మనము ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, సువార్త పనిలో మనము సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మనము చేసిన సత్క్రియలను బట్టి, మంచి కార్యములను బట్టి, మనము పొందిన రక్షణను బట్టి పరమందు దేవుని జీవ గ్రంథములో మన పేర్లు రాయబడతాయని అక్కుల, ప్రిస్కిల్ల వలె మన పేర్లు కూడా జీవ గ్రంథములో లిఖితము చేయబడతాయని మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ఒక కుటుంబాన్ని చూస్తే మార్తా, మరియలు, అలాగనే లాజరు. ఈ కుటుంబము కూడా యేసయ్యను ప్రేమించిన కుటుంబము, యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము. యేసయ్య బెతనియకు వచ్చినప్పుడు వారు ఆయనను తన గృహములో చేర్చుకొని యేసయ్య చెప్పే ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఉపదేశాలను ఆలకిస్తూ ఉండేవారు. యేసు ప్రభుకు ఆశ్రయం ఇచ్చిన ఈ కుటుంబము ఒకానొక దినాన వాళ్ళ తమ్ముడైన లాజరు చనిపోయి 4 దినములైన తర్వాత ప్రభు మరలా బేతనియకు వచ్చి
మార్తా మరియలను చూసి యేసు ప్రభుని ఎక్కడ మీరు సమాధి చేశారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తే యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పరలోకమందు కనులెత్తి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నా ప్రార్థన ఎనుచున్నందుకు నీకు కృతజ్ఞతలని చెప్పి, లాజర్ బయటికి రా అంటే చనిపోయి మృతతుల్యమయ్యి కంపు కొడుతూ దుర్వాసన వస్తున్న 4 రోజులైన ఆ డెడ్ బాడీని ప్రభు మరలా బ్రతికించి ఉన్నాడు. చనిపోయిన లాజరుకు జీవమునిచ్చాడు, ప్రాణమునిచ్చాడు. మృతులలో నుండి సజీవులుగా ఆయనను లేవనెత్తిన గొప్ప దేవుడు. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటే, నీవు చేసిన మంచి పనులను బట్టి, నీవు చేసిన పుణ్యకార్యములను బట్టి, నీవు చేసిన ఆతిథ్యము, పరిశుద్ధులకు నీతిమంతులకు చేసిన ఆతిథ్యాన్ని బట్టి ప్రభు నీ కుటుంబము వారిని రక్షిస్తాడు, నిత్య జీవమునిస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు, నేను యేసు ప్రభు యొక్క పనుల విషయములో, కార్యక్రమ విషయములో, సంఘ పరిచర్య విషయములో, సంఘ సావాస విషయములో వెనకడుగు వేయక, నిర్లక్ష్యపరచక, సోమరి బద్ధకస్తులమై ఉండక, దేవుని యందు విశ్వాసముతో ప్రతి పనిని చేస్తూ ముందుకు సాగినట్లయితే మన లోటు తీర్చబడుతుంది. ఎలిజబెత్ జకర్యాలకు సంతానము లేని ఆ యొక్క కొరతను దేవుడు తీర్చాడు. అక్కుల ప్రిస్కిల్ల చేసిన మంచి సాకారాన్ని బట్టి జీవగ్రంథములో వారి పేర్లు రాయబడ్డది. మార్తా మరియ లాజర్లు యేసు ప్రభును ప్రేమించి ఆతిథ్యం ఇవ్వటము ద్వారాగా చనిపోయిన లాజరు బ్రతికించబడి ఉన్నాడు. నా దయనీయమైన ఆత్మీయ జీవితములో దేవుడు వారి జీవితములో చేసిన కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడని ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ మాటలు దేవుడు మన హృదయములో భద్రపరచునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు. ఎలిజబెత్ జకర్యలు ప్రభా, యా మందిరములో నీ పరిచర్య చేస్తూ బ్రతుకుతూ ఉండగా వారికి కొరతను తీర్చిన దేవుడు. అక్కుల ప్రిస్కిల్లను ప్రేమించి జీవగ్రంథంలో పేర్లు రాసిన దేవుడు. మార్తా మరియ లాజర్లు ప్రభువా, వారు నీకు చేసిన ప్రతి ఉపచారమును నువ్వు జ్ఞాపకము చేసుకొని చనిపోయిన లాజర్ను బ్రతికించిన గొప్ప దేవా, ఈ ఆత్మదేవ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. బలహీనులు, రోగులు, వ్యాధిగ్రస్తులైతే యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. లేమిడి, దరిద్రము, పేదరికములో ఉన్న బిడ్డలను యేసుక్రీస్తు నామములో ప్రతి అవసరతను తీర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాను. దూరాన సమీపాన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ రక్షణ, మారు మనసు, నిత్య జీవమును మీరు అనుగ్రహించి పరమందు జీవగ్రంథములో ప్రతి ఒక్కరి పేర్లు రాయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ కార్యక్రమము అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మనవులు సమర్పించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.